అన్న మరి నువ్వు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్, మరి ఆయన అన్నది కూడా కొంత కరెక్టే కదా. మొత్తం నువ్వు ఇప్పుడు నేను చెప్పేది విను. ఏం చెప్పాలి, ఏం చెప్తున్నా చెప్పు. నువ్వు బీఆర్ఎస్ ఏం చెప్తున్నాను చెప్పు. నువ్వు అధికారం ఆగన్నా 100 రోజులు అధికారం వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడు 15,000 కావాలన్నా, ఇప్పుడు 10,000 కావాలన్నాడు. ఏది నువ్వు అది మాట్లాడన్నా? 3 నెలలు కావాలి, 4 నెలలు కావాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు చూపారా అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం పెడతా 15,000 ఇస్తారు 5 మంది అన్నాడు. బోనస్ ఇప్పుడు కళలు నేను మాట్లాడతాను పార్టీ. నువ్వేందా నువ్వు మేధావిలో మాట్లాడుతాను, ఇంకా టీఆర్ఎస్ తిడతా అంటావు. టీఆర్ఎస్ తిడతావు, వాళ్ళకి ఏముంది వాళ్ళ చేతిలో? అన్న కేసీఆర్ చేతిలో ఏముంది ఇప్పుడు? ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలే? అరే నువ్వు తిట్టినవన్నా, ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వలేదని కొట్టారు, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. నువ్వు కాంగ్రెస్ కూడా తిట్టాల సేమ్ అదే. కాదు, నువ్వు చేనేత కార్మికులకి ఎంత మన 400 కోట్ల పై చిలుకు ఇవ్వాలి, 300 కోట్ల పై చిలుకు నువ్వే ఆపినవు. నువ్వు ఇస్తే అయిపోతుండే కదా. నేను ఏమంటున్నా, మాకు ఇవ్వలేదన్నా, మీకు చేతులని అవకాశం ఇచ్చేది ఏమైంది? వాళ్ళు కూడా చేస్తారు. అట్లుండదన్న, ఎందుకు ఇచ్చిన మాట అట్లా రాంగానా? మరి బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ లేదు. అప్పుడు ఉన్నదా బడ్జెట్ అన్న? పరిపాలన దక్షత ఉండాలన్నా, పరిపాలన దక్షత అది చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ లో ఏ పదవి? రాష్ట్ర కార్యదర్శి విద్యార్థి కావాలి. నువ్వు చెప్పు ఏ రకంగా ఇస్తే బాగుంటుంది చెప్పు కదా. అర్థం కాలే. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే కదా అన్నది, ఏ రకంగా ఇస్తే ఐడియా ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలన మీద అనుభవం లేదు, ఎప్పుడు ప్రతిపక్ష నాయకులే మాట్లాడుతుండు. ఎప్పుడు ఇప్పుడు ఒక ప్రజల మీద ప్రేమ కొద్ది ముఖ్యమంత్రి కాలే, మళ్ళా ఒక ప్రతిపక్ష నాయకుడుగానే మాట్లాడుతుండు. అండర్వేర్ ఇప్పి కొడతా అంటుండేది. ఇది ఒక రేవంత్ రెడ్డి అన్నాడు రాజ్యాంగబద్ధమైన పదవిలో నువ్వు ముఖ్యమంత్రి పదవులు ఉన్నట్లు మాట్లాడతారా అండి? నువ్వు ఒక పీసీసీ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతావు, పార్టీ అధ్యక్షుడు అంటే మాట్లాడు. విన్నప్పుడు మీకు ఏమనిపించేది సౌండ్? అంటే నిజంగా ఎప్పుడన్నా కేసీఆర్ మీరు కొంత అభిమానిస్తారు అనుకో అన్న. ఒకటి కేసీఆర్ కూడా నా కొడకల్లారా పండవేడి తొక్కుతాం అంటుండు, తొక్కుకుంటా పోతాం అంటాడు. కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా, అధ్యక్షుడు హోదాలో మాట్లాడిండేమో. నువ్వు మాట్లాడక ఫస్ట్ ఒకటన్నా. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక సలహా ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఈ తిట్టుడు కాదు, ఒక తెలంగాణ ప్రజల మీద ప్రేమ కొద్ది పరిపాలన చేయి. నువ్వు ఆర్థిక వనరులు ఎక్కడ ఉన్నారా నాయన, నువ్వు అజ్జయిన నాయన అంటే ఎంతసేపు కేసీఆర్ తిట్టుడు, ఎంతసేపు నీ పరిపాలన చేసాదా కాక ఎంతసేపు కేసీఆర్ అప్పులు నువ్వేం చేసినావే పీక, నీకు నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తున్నావు అప్పులు నేను అడుగుతున్నా. మరి నువ్వే ఇప్పుడు కాదు 15,000 ఇవ్వమన్నది నువ్వే, మళ్ళీ అప్పు దేవద్దంటుంది నువ్వే. మరి నువ్వు ఎందుకు ఇచ్చినావు హామీలు? డిసెంబర్ 9 తారీఖున ఇస్తా అని చెప్పినావు. ఏది బోనస్? ఇప్పుడు రైతు కళ్ళాలలో ఇప్పుడు నువ్వు కొనుగోలు కేంద్రాలు పెడుతున్నావు, బోనస్ మేము ఖచ్చితంగా అడుగుతామండి మేము. ఎందుకంటే రైతులు ఈ రోజు చెప్పన్నా బోనస్ గురించి చెప్పు. ఇప్పుడు రికార్డింగ్ నీకేం భయమా? నాకేం చెప్పు, ఆయన అడుగుతున్న ప్రశ్న. ఇంకొక విషయం చెప్పాను, అడుగుతున్న ఒకటే విషయం చెప్తాను. కేసీఆర్ ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ ఇస్తే పని కాలే. అరే నేను పని కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పు నాకు. రిప్రజెంటేషన్ ఇస్తే 100 రోజులలో అన్నాడు, 100 రోజులలో బస్సు, అది కూడా బస్సు 6 గ్యారెంటీలలో అది సబ్ టాపికే. మరి నీ మేనిఫెస్టో అన్నది, నీ మేనిఫెస్టో 10 ఏళ్ల కింద తీసినావు కదా, అది దానిలోనే ఇప్పటి వరకు కాలేదు కదా. అవకాశం 10 ఏళ్ళు తీసుకున్నావు, 10 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా కూడా నేను నాకు ఇంకా అధికారం కావాలంటే అదేం మాట? అవన్నీ కాదు కానీ నువ్వు ఒకటి రేవంత్ రెడ్డి సలహా ఏంటంటే ఫస్ట్ అవన్నీ బంద్ చేసి పరిపాలన మీద రైతుల మీద ఫోకస్ పెట్టు. రైతులు చనిపోయి 200 మంది 2023 అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పెట్టి 200 మంది ఆత్మ బలిదాలు చేసుకున్న రైతులు, వాళ్ళ మీ గురించి ఆలోచించా నాయన. నువ్వు ఏమనంటే రాజకీయ నాయకుల గురించి వాడిని కొడతా, వీళ్ళు కొడతా, బట్టలు ఇప్పి కొడతా, మానవ బాంబు అయితే ఏం మానవ బాంబు అయితే ఒక తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ లేకపోతే ఇంకోలా డజన్ మ్యాటర్. ఇక్కడ మాకు ముఖ్యమంత్రి సీటు ముఖ్యం, మాకు పని అవుతుందా లేదా ముఖ్యం మాకు. ఎవరు ఆయన పొడిచేది లేదు, ఈయన పొడిచేది లేదు కదా. 30,000 ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఒకటి వాస్తవం చెప్పాలంటే గుండె మీద చేసుకుని 30,000 ఉద్యోగాలు ఇచ్చినా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆల్రెడీ ఎగ్జామ్ అయింది, ఆల్రెడీ రిజల్ట్ ఆగింది. ఈయన నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రం నేను ఇచ్చినట. విద్యా రేవంత్ రెడ్డి 2 లక్షల ఇద్దరు సేమే, ఏం పెద్ద తేడా ఏం లేదు. తేడా ఏమన్నా చెప్పు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందని చెప్పి కోర్టు క్లియరెన్స్ ద్వారా ఓకే అయింది.
అది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు నీ తండ్రి ఆస్తి నీకు వచ్చిందంటే నువ్వు సంపాదించినట్ట నీ తండ్రి సంపాదించినట్ట ఒక్క మాట నువ్వు నేను సంపాదించుకున్నా అని చెప్తావా లేకపోతే మా తండ్రి సంపాదించిండు నేను తిరుగుతున్నా అని చెప్పి అరే నువ్వు ఇట్లా అరే బాగా చెప్తావు, నువ్వు ఒప్పుకున్నా, నువ్వు అన్న అనకుండా తండ్రి సంపాదించిన అంటారు. నువ్వు బయట నువ్వు షోక్తా వేసినప్పుడు కూడా నేను కూడా మా అయ్య సంపాదించిన అనుకో, బయట అయ్య సంపాదించిన అంటారు. నువ్వు బయట నువ్వు ఏం సంపాదించావు ఇప్పుడు అది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయిపోయింది. మరి అదే ఇచ్చినట్టు అంటున్నాను నేను. అరే నువ్వు చేసిందే అయితే గత ప్రభుత్వం చేతిలో అయిపోయిందా? ఇప్పుడు నువ్వు వేసిన నోటిఫికేషన్లే నేను ఇచ్చిన నువ్వు ఎప్పుడు ఈ దేశంలో 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఇట్లా ఉండడానికి కారణం ఎవరే? కాంగ్రెస్ పార్టీ కాదా? మొత్తం కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ దేశం అంటే కాంగ్రెస్. నీ పేరు ఏం పేరు? నాగరాజు యాదవ్. నాగరాజు మంచిగా నువ్వు నీకేమైంది ఇప్పుడు? దేశం ఎట్లుంది అంటున్నావు కదా. ఇప్పుడు దేశం ఏమైంది? బండి మీద ఇంకా ఈ భారతదేశంలో ఇంకా అభివృద్ధి ఇప్పుడు మనకన్నా చైనా అన్నా, నేను ఏమంటున్నా, నేను ఒక డెవలప్మెంట్ కాదు కదన్నా. ఈరోజు దేశానికి కేసీఆర్ సీఎం అయిండు కదా అలా అన్నా, నేను ఏమంటున్నా, దేశంలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లేదన్నా. కేసీఆర్ సీఎం అయిండు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, హరీష్ రావు ఆర్థిక మంత్రి అయిండు, కవిత ఎమ్మెల్సీ అయింది. మీకు ఇంకే లేదా అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి ఇప్పుడు దాదాపు నేను 32-33 సంవత్సరాలు ఉన్నా. అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో మన పేరు ఉండొద్దా? మన దేశం ఈరోజు మోడీ కూడా చాలా అవినీతిపరమైనటువంటి పరిపాలన చేస్తుండు. నువ్వు అన్నావు చూడు, అభివృద్ధి చెందుతున్న ఎన్ని చెప్ప లక్షలు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి ముఖేష్ అంబానీ అదాని అమ్మల్లో కొమ్ముగాస్తుండు. అది 100% వాస్తవము. ఈరోజు 400 సీట్లని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు అంటే 2/3 మెజార్టీ ఉండాలి పార్లమెంట్ లో. ఆ రకంగా 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చి RSS యొక్క కుట్ర ఇది. 122 సార్లు పొక్కలు ఓడిచిండ్రు. ఇది రాజ్యాంగం మార్చుడు కాదా? దీన్ని మార్చుడు అన్నరా? 122 సార్లు పొక్కలు ఓడిచిండ్రు. కాదు. నీకు ఒక విషయం తెలుసా? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు తెలుసా మీకు? తెలుసా? తెలుసు స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఆ బాధ్యత ఈయన కూడా తీసుకోవాలా మరి. మదన్ మోహన్ అని కేసీఆర్ గురువు సిద్దిపేట నుంచి మాకు తెలుసు 1980 పరివాహం. ఆయన మీదనే పోటీ చేసిండు. అదే మదన్ మోహన్ మీద పోటీ చేసి రాజకీయంలో శాశ్వత శత్రు శాశ్వత మిత్రులు ఉన్నారన్న రాజకీయ. మరి మీరు అందరూ ఒకటే, ఇక ప్రజలే కదా, ప్రజలే కదా శత్రువులు. అవకాశం నాగరాజు ప్రజలే కదా, గెలుస్తాడు కదా. మోసగాళ్ళే కదా రాజకీయ నాయకులంతా. ఒప్పుకుంటున్నావు కదా మోసగాళ్ళని. అరే మోసగాళ్ళని ప్రజలకు చెప్పిదే మాట ప్రజలకు చెప్పు. రాజకీయ నాయకులు కూడా అంతే మొత్తం టోటల్ నాట్ ఓన్లీ ప్రజలకు తెలిసాల్సింది ఏంటంటే వాడు వీడైతాడు వీడు వాడైతాడు వీళ్ళందరూ ఒకటే అని చెప్తున్నావు కదా. ప్రజలు గెలిపిస్తేనే గెలుస్తారు కదా ఎవరైనా. ప్రజలు మోసపోతున్నారు. గురువు మీద గెలిచినంటే ప్రజలకు అవకాశం ఇస్తేనే గెలిచిండు. గురువు మీద పోటీ చేయొచ్చా? అరే పోటీ చేయొచ్చు అంటే రాజకీయంలో కంపల్సరీ అవకాశం ఉంటుంది. అట్లా అవకాశవేదం ఏంటంటారా? అన్నం పెట్టిన వాడికి నీ సీటు కాదని ఒక పార్టీ కాదు కదా. అవునే మీ కైతక్క మీరు సమర్థిస్తారా? ఇల్లు లేదు, 30 లక్షల వాచ్ బుర్జ్ ఖలీఫాల ఒక దేశద్రోహితో ఉగ్రవాదులతో ఇంకున్నతో సంబంధం పెట్టుకొని బుర్జ్ ఖలీఫా ఇల్లు నీకు షామీర్పేటలో ఫామ్ హౌస్ వస్తుంది, ఇంకొక ఫామ్ హౌస్ వస్తుంది. కేసీఆర్ కుటుంబాన్ని కార్యకర్తగా బండి మీద ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు కేసీఆర్ తిట్టడం కాదు, బండి మీద ఎందుకు తిరుగుతున్నావు? కార్యకర్తల నువ్వు ఎందుకు మంచుకో, నీ ఇంట్లో మంచుకో, నీ మంచుకో బెంచ్ కార్ ఎందుకు లేదు? బెంచ్ కార్ ఎందుకు లేదు? కేసీఆర్ నేను ఏమంటున్నా, బెంచ్ కార్ ఎందుకు లేదు? వాళ్ళకి ఎందుకు ఉందని అడుగుతున్నా. బెంచ్ కార్ అంటే కవితను ఏం విమర్శించాము? సొంత ఇల్లు లేదు నాకు, ఇది ఉన్నది అద్దె ఇల్లు అని చెప్పిన వీడియో విన్నాను. విన్నావా కవిత గారు? మేము అంటే అన్నాను అనకపోతే నేను ఏమంటున్నంటే కాలానుగుణంగా అభివృద్ధి చెందొద్దా? అరే ఒక్కటే నేను అడుగుతున్నా, బిజినెస్ పేరు చెప్పు. రేపటి నుంచి అన్న విమర్శిస్తే మాత్రం రాజకీయ కుట్రన్నా. మోడీ తెలంగాణ కేసీఆర్ ఎదుర్కోవడం లేక ఇది ఒక లిక్కర్ బిజినెస్ లేదు, మన్ను బిజినెస్ లేదు అంటే బీజేపీలో చేరితే లిక్కర్ లేదు, బీజేపీలో కూడా అంటే మోడీ మీద పోట్లాడితే లిక్కర్ స్కామా? ఏంది దౌర్జన్యం అండి?
ఏంటంటే ఈరోజు దేశం మోడీ గురించి మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడితే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ కాదు ఇదంతా దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి వేరే వాళ్ళని అరెస్ట్ అరే మోడీ అవినీతి చేయలేదా? అమిత్ షా జైలు పోలేదా? జైలు పోలేదా? తప్పు చేసినోడు ఎవడైనా జైలుకి పోతాడు కదా, మరి దాని ఎందుకు ఒప్పుకుంటలేవు? జైలు వేనంత అమిత్ షా జైలుకి ఏంటి కదా, తీర్పు కాలే కదా, లిక్కర్ స్కామ్ చేసిన నిరూపణ కాలే కదా, అది కోర్టు ఉంటుందా? అమిత్ షా జైలుకి ఏంటి అని చెప్తున్నావు కదా నువ్వు. మరి కవిత కూడా పోతుంది. తెలంగాణలో ఇంతమంది మహిళలు ఉన్నారు, ఏ మహిళ మీద లేదు, ఈ మహిళని ఎందుకు పట్టుకుపోయారు? అరే కేసీఆర్ ను అన్నా నేను విషయం చెప్పేది అన్న, కేసీఆర్ ని మానసికంగా బాధ పెట్టాలని ఇది ఒక స్కెచ్ అన్న. అది 100% మీకు కూడా అందరికీ ఎరికే. తెలంగాణ సమాజం కూడా ఈ రోజు లిక్కర్ స్కామ్ కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సాధగాక ఇలాంటి స్క్రిప్ట్ కిట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండొకటి ఈ రోజు అన్న ఒక మాట రెండొకటి అవుతున్నా నీకు అర్థమవుతలేదు అన్న. బడే బాయ్ చోట బాయ్ అన్నాడు మొన్న మోడీ మహారాష్ట్రలో పోయి పోటీ చేస్తున్నారు, అక్కడేమైంది? ఆంధ్ర పోయి పోటీ రాజకీయ పరిణామం మేము అనుకున్నామండి 2000 ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు అన్న నేను ఎందుకు తిరస్కరించారు అంటే ప్రజలు ప్రతిపక్ష పూర్తి అవకాశం ఇచ్చారు. మీ కారణం ఏమనుకుంటారు? ఎందుకు వాస్తవానికి అసెంబ్లీకి వస్తలేవు? అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు? అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు? అసెంబ్లీలో ప్రమాణం ఎందుకు చేస్తలేవు అన్న? ఒక మాట నా ప్రమాణ స్వీకారం చేసిన ఎందుకు వస్తలేవు? అసెంబ్లీలో కాలు తుంటి అన్న తర్వాత అది తర్వాత ఇప్పుడంటే కాలు కుంటిరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా చాలా సార్లు హైదరాబాద్ కు వచ్చిండు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి పోయిరా మీరు? అప్పుడు కూడా ఖాళీ అయిపోయిందా? ఎప్పుడు సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ అరే ఆయన తెలంగాణ కోసము కేసీఆర్ నిర్విరామంగా ఢిల్లీకి పోయి అడిగితే ఒక్క పని కూడా చేయకుండా దౌర్భాగ్యమైన ప్రధానమంత్రి కలిస్తే కలవకుంటుందే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసి రావాల్సిన హక్కులు నాగరాజు జాతీయ హోదా అడిగినాం, నాగరాజు స్టీల్ పంట అడిగినాము, బయ్యారం ఉక్కు పాలసీ ఆడ అడిగినాము, అగ్రిజన యూనివర్సిటీ అడిగినాము. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి అయినటువంటి నరేంద్ర మోడీని ఎందుకు కలవాలి అన్న ఒక మాట అడుగుతున్నా. తెలంగాణ ప్రోటోకాల్ కదా, ఏం ప్రోటోకాల్ అన్న? ప్రోటోకాల్ ప్రకారం మాకు బాసులు అన్న నరేంద్ర మోడీ గిరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎన్నుకున్నది ప్రజలే. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. అది నువ్వు తెలంగాణ అనే పదమే నీకు వల్లే బాసులైనప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మార్చినావు? నువ్వు తెలంగాణ భారతదేశం వైపు అదే విషయం చెప్పేది నేను. భారత ప్రధానిని ఎన్నుకున్నది దేశ ప్రజలే. ప్రజలు కేసీఆర్ ఎన్నుకున్నది మనం చేసే సంసారం పక్కోడు చేసే వ్యభిచారం అంతే. దానికి కలవనంత మాత్రం అంతే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఎన్ని పనులు ఉన్నా అన్న కేసీఆర్ కలిసినా మంచోడే, కలవకపోయినా మంచోడే, పడ్డా మంచోడే, కూర్చున్నా మంచోడే, నిలబడ్డా మంచోడే. తప్పు చేయలేదా అన్న? నేను కేసీఆర్ తప్ప అంటే ఇప్పుడు నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి అనకూడదు అనకూడదు నేను ఎందుకంటన్నా మా పార్టీ నాయకుడు కేసీఆర్ వెనకాల తిరిగి ఆయనకి ఆకర్షితులైనాం. కానీ ఆయన వెనకాల చేసే అన్ని తప్పులు మనం మర్చిపోయినాం. ఇప్పుడు కూడా ఇప్పటికైనా కూడా మనకు ఆయన ఒక హీరో లాగానే కనపడుతుంది. కానీ కనిపిస్తలే కదా. మీరు అడిగింది మళ్ళీ అడుగుతున్నా. తెలంగాణ ప్రజలే మా బాస్ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి ఎందుకు చేసినా అన్న? ఒక మాట అన్న, నేను టీఆర్ఎస్ పార్టీ నేను ఏమన్నా తెలంగాణ ప్రజలు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పిన. టీఆర్ఎస్ అన్నా భారతదేశం ఉన్నా కేసీఆర్ ఎక్కడ అరే నేను తెలంగాణ ప్రజల యొక్క బాసు మా అంతిమంగా తెలంగాణ ప్రజలే ముఖ్యమని మేము చెప్పిన. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాడు కేసీఆర్ సారు. అయినప్పటికి కూడా ఈ దేశంలో నీళ్లు నిధులు మస్తున్నాయి, కానీ సరైనటువంటి వినియోగం లేక దేశంలో కూడా ఈ మార్పులు లేవాలన్న కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికి కూడా కేసీఆర్ ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఉంటుందండి. అదేంత లేదని పోటీ చేస్తారా? పోటీ చేస్తారు ఏడ పోటీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాకు తెలంగాణలో మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు 100% దాన్ని విజయవంతం చేసి మళ్ళీ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయట్లేదా? ఇప్పుడు ఎక్కడ అంటే మరి ఎక్కడ పోటీ చేయకుండా మీరు నరేంద్ర మోడీని ఎట్లా ఓడిస్తారు? ఓడిస్తారు, ఇంట్లో కూకుంటే ఓడిస్తారు. మీరు ఆయన మంచోడు కాదంటారు, ఇంట్లో కూకుంటే ఓడిస్తారు. ఆయన ఏం తెలంగాణకి ఇయ్యలేదంటారు, దేశానికి కూడా ఏం చేయలేదంటారు కదా. ఇప్పుడు నాకు కాదండి, తెలంగాణ బిడ్డకు ఉండాలి. అది నాకుంటే నాకేమవసరం చెప్పు. నీకంటే మీ నేను ఏమంటున్నా, మా పార్టీకి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి ఒక్క బిడ్డకు ఉండాలి. ఇది తెలంగాణకి ఏం చేసిండు మోడీ అనేది నీకు ఉండాలి, నాకుండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏం చేసిండు నరేంద్ర మోడీ అన్న? నేను ఏమంటున్నా, మేము కాదు, ప్రజలకు తెలుసు. అది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏం చేసింది అన్నది ప్రజలకు తెలుసు. ప్రజలు తీర్పిస్తారన్నా. ఒక పార్టీ మీరేం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు,
కెపాసిటీ ఉన్న వ్యక్తి కదా. 100% మరి ఎందుకు నరేంద్ర మోడీ పన్ను తీసుకురావాలన్నాడు అక్కడ. సరే ఆయన ఎందుకు తీసుకురాలి ఇది ఒక క్వశ్చన్ ఎందుకు తీసుకురాలి? అడుగుతుంది. ఇంకోటి సార్ ఇయ్యలేడు కదా మరి నరేంద్ర మోడీని ఓడించడానికి దేశం అంతా ఎందుకు తిరుగుతారు? ఆల్రెడీ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది కదా. ఓడించండి అని దేశవ్యాప్తంగా కనీసం ఒక పిలుపుని కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ కర్ణాటక పోలే, భారత రాష్ట్ర సమితి ఎందుకు పిలుపునిస్తలేదు? ఏమని? మహారాష్ట్రకి ఎందుకు కోతలేదు? బీజేపీని ఓడగొట్టమని. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కోతలేదు? పక్క రాష్ట్రాలన్నా తిరగచ్చు కదా. అయిపోయింది. మీరు వేరే రకంగా అనుకోకండి. కేసీఆర్ పాపం వాస్తవానికి ఆ రకంగా జరగడం మాకు చిరాత్మలో చాలా ఒక సంక్షోభానికి. భారత రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ కాదు కదా, అందులో నాగరాజ్ యాదవ్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మన తెలంగాణకి ఏం చేయలేదని అనొద్దండి. ఎందుకంటే ఈ రోజు రోడ్లు నేర్పించింది, గ్రామ పంచాయతీ ఫండ్ ఇచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వస్తాయి. భారతీయ జనతా పార్టీ అని కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. ఏమొస్తున్నాయండి? మొత్తం మన తెలంగాణ నుంచి వచ్చేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. అది సమ్మిళిత వృద్ధిలో భాగంగా కొన్ని వెనకబడిన రాష్ట్రాలు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నువ్వు లెక్కలు చిన్న మడకకి ఎందుకు పైసలు ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చిండు? వాళ్ళ తాత తాగిరని చిన్న మడకకి ఎందుకు ఇచ్చిండు? చింత మడకకి ఎందుకు ఇచ్చిండు అన్న? ఎందుకు 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందినాయి? ఎందుకు మూడే నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి? మిగతా నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చెందలే? ఎక్కడ వేసిన కొంగడు అక్కడ ఎట్లున్నది? గ్రామాల్లో కూడా ఈ రోజు డాంబరేషన్ కేసీఆర్ గారిదండి. ఎక్కడ లేదండి ఇప్పుడు. ఒక్కసారి గ్రామ పంచాయతీలకు అడుగు చెప్తాడు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జాగ భూములు ఎంత విలువ పెరిగింది ఈ రోజు మార్కెట్. ఏం అమ్మక తింటావా? నువ్వు అన్నావు తెలంగాణ రాకముందుకు ఎంత పెరిగింది. తెలంగాణ రాకముందుకు ఆయనది ఎంత ఆస్తున్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? కేసీఆర్ ఒక అందరు తీయమని చెప్పు. పేదోని ఎవడు పెరగలే, చంద్రబాబు పేదోడి ఎవడి పెరగలేదు అంటున్నా. పేదోడి మాయి పెరగలే, మొదటిసారి అన్న రాజకీయ నాయకులు ఎవడిని తేడా కాదన్న. ఈ దేశంలో సుఖపూసు అందరు సుఖపూసులు. అరే తెలంగాణ ఏమర్థమవుతుందంటే వ్యక్తిగతంగా కేసీఆర్ ను టార్గెట్ చేయడం ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవరెవరు ఆయన తీయాలి? ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి 1000 కోట్ల నుంచి పుట్టిరా. జగన్ అయినా, ఇప్పుడు వైఎస్ రాజశేఖర అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, ఈ ముఖేష్ అంబానీ అయినా, బీజేపీ రాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎంత, బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ చరిత్ర ఎంత, వాళ్ళ నేపథ్యం ఒక్కరి గురించి మాట్లాడాలి. అంటే మీరు ఒక్కరి గురించి మాట్లాడితే అది వ్యక్తిగతంగా దూషణ చేయడమే, వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని. మాకు తెలంగాణ ఇప్పుడు ప్రధానం కాబట్టి రేవంత్ రెడ్డి నారాయణగూడలో బాల్ పోస్టర్ రాష్ట్రోడు 1000 కోట్లు బంజరాల్సి ఎక్కడి ఇవన్నీ ఇన్ని 1000 కోట్లు సంపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి మీ ప్రభుత్వం ఉండే కదా 10 ఏళ్ళు, మరి మీరు అవినీతి రేవంత్ రెడ్డిని కోట్లు సంపాదించినంత మాత్రం అవినీతి చేసినట్టు కూడా తప్పు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండా చేయలేదా? నేను ఏమంటున్నా, ఇన్ని 1000 కోట్లు సంపాదించినట్టు వాడు కేసీఆర్ ఉన్న ఆస్తులు వీళ్ళ ఆస్తులు అంటే నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు వీళ్ళ ఆస్తులు పెరిగినట్టే ఓ రకంగా వాళ్ళు ఏ రకంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆస్తులు ఒకప్పుడు నారాయణగూడలో అది ప్రింటింగ్ పెట్టుకున్నాడు, ఇప్పుడు 1000 కోట్లు సంపాదించాడు. అంటే ఏ రకంగా సంపాదించినది ఇప్పుడు మనము చూడండి, మనం అనొద్దు ఇట్లా అవినీతి చేసిండా. అరే నేను ఏమంటున్నా, అందరి గురించి అవినీతి చేస్తేనే సంపాదిస్తారా? 10 ఏళ్ళు నీ ప్రభుత్వమే ఉన్నది కదా, ఎందుకో లెక్క పత్రం తీయకపోయినా అంటున్నావు కదా. ఇప్పుడు కవిత మీ పార్టీ కదా, ఇప్పుడు ఆమెకు బంజారా హిల్స్ లో నంది హిల్స్ లో 2000 గజాలు ఉంది, గజం 5 లక్షలు ఉంది. అంటే దాదాపు 200 కోట్ల ఆస్తుంది. ఏ వ్యాపారం చేసిందో చెప్తే మనందరం మేము కూడా చేసుకుంటాం కదా. మీద తిరగం కదా, మేము బెంచ్ కార్లో తిరుగుతాం కదా, ఆమె లెక్క బెంచ్ కార్లో తిరుగుతాం కదా. మనకు చెప్పే నీకన్నా వ్యాపార సీక్రెట్ చెప్తే మంచిదే కదా. సార్ 20 లక్షల వాచ్ మీకుందా? మీకు అసలు వాచ్ ఉందా? అన్న మొన్న రేవంత్ రెడ్డి చెప్పులేసిండు, 30 లక్షల చెప్పులేసిండు. 30 లక్షల చెప్పులు అవి మొన్న అదేమో చెప్పులు నాకు అండర్ బ్రాండ్ చెప్పులట 30 లక్షలు. ముఖ్యమంత్రి 30 లక్షలు అంటే నేను ఏమంటున్నా, బ్రాండ్ పేరు చెప్తే రాసుకుందాం. బ్రాండ్ పేరు చెప్పు, బ్రాండ్ పేరు చెప్పు. చెప్పులని నేను
30 లక్షల చెప్పులని అడుగుదాం. నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి బిడ్డ అని అడుగుదాం. మాత్రం తప్ప వేసుకోవద్దా? నా సొమ్మంటున్నా తెలంగాణ ప్రజల సొమ్మే కదా. ఎట్లొచ్చినాయని అడుగుతున్నా, ఎట్లొచ్చినాయని అడుగుతున్నా చెప్పాలి, బరాబర్ చెప్పాలి. నిన్ను నేను ప్రజాప్రతినిధిగా నేను ఎన్నుకున్నా, నువ్వు చెప్పాలి, నువ్వు నాకు లెక్క చెప్పాలి, నువ్వు చెప్పాలా బరాబరి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నేను సగటు ఓటర్ని ఎందుకు చెప్పాలి? నేను ఓటేసిన నాకెందుకు చెప్పు? నాకెందుకు చెప్పు? అడుగు లెక్క చెప్తా, బరాబర్ లెక్క చెప్తా, బరాబర్ లెక్క చెప్తాను. నా అకౌంట్ నెంబర్ ఇస్తా, కొట్టుకొని చూసుకో, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి పోయింది, లెక్క ఉంది నా దగ్గర. లెక్క చెప్పమని లెక్క చెప్పు, ఎట్లా సంపాదించినావో చెప్పు. రాజకీయం సేవ వ్యాపారం కాదు. వ్యాపారం కానప్పుడు నువ్వు రాజకీయాలు వచ్చేనాడు రూపాయి లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. వ్యాపారం కాదు రాజకీయం, వాస్తవానికి ఎట్లా వచ్చినాయని అడుగుతున్నా. ఏ పార్ట్ టైం చేసినావు, ఎట్లా బిజినెస్ చేసినావు అని అడుగుతున్నా. చెప్పాలి రాజకీయ నాయకుడివి. నాకు రెస్పాన్సిబిలిటీ నువ్వు. అరే నేను ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ బరాబరి చెప్పాలి. రాష్ట్ర నాయకురాలు ఉన్నది కాబట్టి అందరికి చెప్పాలి. ఏ రాజకీయ నాయకుడు చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లు ఎందుకు చెప్తున్నావు? చెప్పక లెక్క బరాబరి చెప్పాలి. తప్పు చేస్తుంటే నిరూపించు, కోర్టుకో ఆమెకు నిరూపించు. అందుకే లోపలికి పర్సనల్ గా ఎవరిని టార్గెట్ పర్సనల్ రాజకీయ నాయకుడు పర్సనల్ ఏంది? ఆమె ఇంటికి పోయి అడుగుతున్నామా? రాజకీయ నాయకుడు అడుగుతున్నాం. ఆమె గృహిణిగా, సాధారణ గృహిణిగా ఉంటే బరాబర్ అడగపోయేటోళ్ళం. సాధారణ గృహిణి ఉంటే మేము అడిగేటోళ్ళం కాదు. సుధామూర్తి లెక్కుంటే అడిగేటోళ్ళం కాదు. మేము ఇవాళ సుధామూర్తి లెక్కుంటే అడిగేటోళ్ళం కాదు. వేరే రకంగా తీసుకోతానా? నేనేమంటున్నా, ఒక కవితనే కిరణ్ మంజుదార్ షాగు లెక్కుంటే అడిగేటోళ్ళం కాదు. మేము ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నావు. రాష్ట్రం మొత్తంలో ఒక కవితనే దోసుకున్నది అంటుండు. కవిత కాదు, ప్రతి రాజకీయ నాయకునికి ఇదే క్వశ్చన్ వర్తిస్తుంది. ఆమెనే కాదు, అందరికి వర్తిస్తుంది. ఒకటి ఆలోచన చేయండి. ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, కేవలం కవితను ఎందుకు అంటారు? ఇంతమంది కవితను ఎందుకు అంటారు అంటే కవిత కొంచెం ఏదో తప్పు ఉంది కాబట్టి అంటారు అన్న. ఇంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి, ఇంతమంది మహిళలు ఎవరినైతే జైలు లేదు కదా, ఇంతమంది మహిళలు ఉన్నారు ఎవరైతే జైలు వేయలేదు, కేవలం కవితనే ఉన్న చెట్టుకే రాళ్ళ చెప్పన్నా. ఉత్త ఉన్నాడు ఎవడు పట్టించుకుంటాడు. ఇప్పుడు ఆ చెట్టు నీడు ఉంది కాబట్టి, మన చెట్టు మంచిగా ఉంది కాబట్టి, చల్లగా ఉంది కాబట్టి నీడ పోతావు. ఆమె మీద ఉన్నది కాబట్టి అంటే కవిత కంటే మించిన రాజకీయ నాయకులు కానీ సంపాదకులు కానీ ఎవరు లేరనుకున్నారా? అంటే కవిత కంటే మించి సంపాదించిన కూడా ఎవరు లేరు? వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కేవలం కవితనే ఎందుకు ఈ రోజు అట్లా అంటున్నారు? ఇప్పుడు కవిత ఒక్కతే అవినీతి చేసిందా? చెప్పన్నా. రేవంత్ రెడ్డి ఏలేదు, కిషన్ రెడ్డి మేము ఇలా సగటు ఓటర్గా నాగరాజు నీకు తెలియాల్సింది ఏంటంటే, నేను తెలియాల్సింది విను ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శించు. రాజకీయ అవినీతి చేసిన వాళ్ళందరినీ విమర్శిస్తాం. అవినీతి చేసిన వాళ్ళందరినీ. కవిత ఎంతసేపు కేసీఆర్, వాళ్ళ కుటుంబానికి ఎట్లొచ్చినాయి? మరి ఎట్లొచ్చినాయి? రేవంత్ రెడ్డి నువ్వు అడుగుతున్నావు కదా, ప్రూవ్ చేయి. అడుగుతా, క్వశ్చన్ చేస్తా. నీ మీద ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి కదా, వాళ్ళ మీద బుక్కాలే ఎఫ్ఐఆర్లు. వాళ్ళ మీద బుక్ అయినాడు అడుగుతా బరాబరి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినాడు, వాళ్ళ అవినీతి బయటకు వచ్చినాడు, బరాబరి అడుగుతా వాళ్ళని కూడా. వాళ్ళేమన్నా అతిథులా మాకేమన్నా? ఇప్పుడు నువ్వు అందరిని విమర్శించాలి, నువ్వు అందరిని క్వశ్చన్ చేయాలి. మరి నువ్వు
మరి అందరూ ఎదుర్కొంటామన్నా మేము రాజకీయంగా మేము ఖచ్చితంగా మేము మరి కాదు, ఎదుర్కొంటాం ఇప్పుడు- ఏ గిట్ల చిల్లది మేము మాట్లాడడం ఇట్లా కాదు, మేము సబ్జెక్ట్ లో పోయి మేము ఏ రకంగా ప్రజలను ఇప్పుడు తెలుసుకుంటాం ఆయన అందరిని విమర్శించాలి కదా విమర్శిస్తలేడు అదే మరి నువ్వు కూడా బాధాకరమైన అందరిని విమర్శిస్తలేవు విషయం. అన్న నేను విమర్శించాలంటే నువ్వు కొందరు దానికి వెనకేసుకొస్తున్నావు. ఒక ప్రాతిపదిక ఉంటది అన్న. నువ్వు కూడా కేసీఆర్ మీ పార్టీలో దొంగలు ఉంటే విమర్శించు. ప్రజలలో మేము మీ తెలుసుకుంటాం. పార్టీలో ఎంత మటుకు విమర్శించినావు? ఎందుకన్నా చెప్పు అవు, మీ పార్టీలు ఉన్నావు కదా. దాన్ని ఏడ చేయాలో ఆడ చేస్తాం ఏడ చేయాలో గడ చేసుకుంటాం ప్రజలే మిమ్మల్ని సార్ ఎన్నుకోలేదు కదా ప్రజలే మరి మిమ్మల్ని ఎందుకు పక్క పెట్టి ఇది ఆన్సర్ చెప్పండి నేను ఏమంటున్నా? మరి ఎందుకు ఒకటి మంచోళ్ళే అయితే ఎందుకు మళ్ళీ ఎందుకు వాళ్ళే? లెట్ మీ ఆగు మేము ఎంత పర్సెంట్ తో వేపినాం 1% 2% 2-3 వేలతో గెలిచి కొన్ని కాన్స్టిట్యూన్సీలలో మేము మిస్టేక్ ఏంటంటే ఒక 20 మంది చేంజ్ చేసేది ఉండే సార్ ఏదో నమ్మకం ఎందుకు కొద్దీ- చేంజ్ చేయాలి అరే వాస్తవానికి లంగాల నో అట్లా కాదు అంటే మేము వాస్తవంగా లోపల ఏంటంటే విషయానికి ఏంటంటే కొంచెం 20 మంది చేంజ్ చేస్తే అధికారంలోకి వచ్చేటోళ్ళమే ఇక కొంచెం ఉంటుంది కానీ వ్యతిరేకత 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ అయినా ఒక 2 సార్లు వచ్చిన తర్వాత 3వ సారికి ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నవీన్ పట్నాయక్ ఎందుకు గెలుస్తుండు? నవీన్ పట్నాయక్ వస్తుంది నవీన్ పట్నాయక్ ఎందుకు గెలుస్తుండు? ఉంటుందండి నవీన్ పట్నాయక్ ఎందుకు గెలుస్తుండు? గుజరాత్ లో కూడా నవీన్ పట్నాయక్ ఎందుకు గెలిచిండు? అది జాతీయ పార్టీ అండి బీజేపీ అనేది జాతీయ పార్టీ నేను ఏమంటున్నా కాదు, నవీన్ పట్నాయక్ ఒరిస్సా పరిస్థితుల ప్రాంతాల్లో కొన్ని ఉంటాయి ఈ నేను పరిస్థితులు మరి ఈ ఏమంటున్నా పరిస్థితులకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎందుకంటే పరిస్థితులు మంచిగా అరే అన్న ఏంటంటే ఒక నిరుద్యోగుల బాగా అది వాస్తవం అవాస్తవం అనేది సెకండరీ నీకు తెలియదా? నేను ఒక విషయం వినన్నా నిరుద్యోగుల అరే నేను ఒక బాధ పార్టీ నువ్వు కూడా అనుభవించినావు నేను కదా? ఏమంటున్నా నిరుద్యోగుల నేను బాధ ఏనాడు ఒక అప్లై అనుభవించినావు చేయలేదు కదా? అన్న నేను ఏమంటున్నంటే సరే వాస్తవానికి ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీడియా ముంగట ఉన్నా కాబట్టి ఒక విషయం ఏంటంటే తెలంగాణలో ఒక నిరుద్యోగ అదే తెలంగాణ వచ్చింది దానికోసమని కొంత వాళ్ళు విద్యార్థులు వ్యతిరేకత అయి తెలంగాణ వ్యాప్తంగా ఒక దాన్ని నిరసన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఆ రకంగా చేసిరు వాస్తవానికి మేము ఉద్యోగాలు వేసినాము ఉద్యోగాలు వేసినాం కానీ కోట్ల వల్ల ఇదంతా కొంచెం ఏంటంటే మరి లీగల్ ఎందుకు విషయాలు తప్పుడు పని చేసి అరే కొంచెం ఏంటంటే ఎందుకు తప్పుడు పని చేసి? ఏం చేస్తాను తప్పుడు పనులు ఎందుకు చేసిండు? నీదే ప్రభుత్వం కదా, పారదర్శకంగా నోటిఫికేషన్ అయిపోయినావు, ఎందుకు పేపర్ లీక్ అయింది? అడ్వకేట్ జనరల్ తప్పు కాదు. ఏదో చిన్న ఉద్యోగ స్థాయి తప్పు చేసినా కూడా అది కొంచెం ఏంటంటే కొన్ని మనకు కలిసి రావు సార్ కలిసి రాలే సార్ ఎక్కడ తప్పు చేయలేదు వాస్తవానికి ప్రజలను సారేం తప్పు చేయాలి ప్రజలు తప్పు చేసినారు ప్రజలు తప్పు చేసిరని కూడా అంటలేనన్నా ఒక ఉద్యోగం వచ్చింది ప్రజలే తప్పులు. పేపర్ లీక్ ఓట్లు వేయడమే ఉద్యోగం అయిపోయింది గట్లా. వాస్తవానికి అది సబ్జెక్టు అన్నా నేను ఎంతసేపు ఉన్నా మా పార్టీని సమర్చుకున్న పని నేను చేయాలి బాధ్యతగా తప్పుని తప్పని ఎందుకు పేపర్ లీక్ అయిందా? నువ్వు కూడా ధర్నా ఎందుకు పెట్టాలి? ఎందుకు క్వశ్చన్ చేయాలి? పేపర్ లీక్ అయితే నువ్వు ఒక విద్యార్థి నాయకుడు కదా, విద్యార్థి సంఘంలో ఉన్నావు కదా, ఇలా నా తరపున నువ్వు ఎందుకు కొట్లాడలే? ఎందుకు కొట్లాడలే? నీ పార్టీ తప్పు చేస్తే నువ్వు ఎందుకు కొట్లాడలే? పార్టీ వైపు ఉన్నప్పుడు అట్లా నువ్వు ఎందుకు కొట్లాడలే? నాతో పాటు భుజం కలిపి పేపర్ ఎందుకు leak అయిందని? పార్టీ ప్రతినిధులు కండు ఎందుకు కొట్లాడావు? ఎందుకు కొట్లాడావు? ఎందుకు విమర్శించావు? ఎందుకు కాంగ్రెస్ లో విమర్శిస్తున్నావు? కాంగ్రెస్ లో విమర్శిస్తున్నారు. ఇలా పక్కా జడ్సన్ అనే వ్యక్తి ప్రశ్నించి ప్రజల కోసం ప్రశ్నించి సస్పెండ్ అయ్యిండు. గొప్పోడు, ఇలా గొప్పోడు అని చెప్తా నేను. ముద్దు పెట్టుకొని లోపల పెట్టుకుంటావు. అయితే నిరుద్యోగులకు అయితే తప్పు చేసింది కేసీఆర్ అయితే మీరు ఒప్పుకుంటారా? సరే మీరు విమర్శించొద్దు కానీ నిరుద్యోగులకు అయితే మోసం చేసిన ఆయన అనుకుంటారా? బయటకు వచ్చే వరకు నా కొడుకు తప్పే అంటావు అట్లా ఉంటుంది. చట్టం గుడిదా? చట్టం గుడిదా? చట్టం గుడిదా? చట్టం అయితే గుడిది కాదు కదా. తోని కొన్ని మొన్న ఓడిపోయారు కదా అనుకుందాం. ఇప్పుడు ఎంపీ సరే ఉద్యోగుల మిస్టేక్ తోనే ఓడిపోయారు నీ ఒపీనియన్ ప్రకారం. లేదంటే కొద్దిమంది ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల మా ఓనరు ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు? ఇప్పుడు అన్ని అల్లేకి వెళ్తారు, అన్ని అల్లేకి వెళ్తారు. ఇప్పుడు అన్ని నేర్చుకున్న తర్వాత అరే గతం అన్ని మీయే. ఉద్యోగులు తప్పులు చేసిన లేడు ఒక మాటినన్నా అసెంబ్లీ ఎలక్షన్లు ఒక రకంగా జరుగుతాయి దేశవ్యాప్తంగా అంటే ఒక అరే ఇన్పరా చెప్పేది అరే నాకు మాట లెట్ మీ కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతాయి ఎంపీ ఎలక్షన్ అనేది అంటే మొత్తం ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి అసెంబ్లీకి వచ్చేసరికి ప్రాంతీయంగా ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మేము జాతీయ పార్టీ అనేది గుర్తింపు ఇంకా రాలే కదా. మేము 2-3 రాష్ట్రాల్లో పోటీ చేసిన తర్వాత నువ్వు గెలితే కదా గుర్తింపు వచ్చేది, గెలవకుండా ఏమంటున్నాను అదే అంటున్నా. మేము 2-3 రాష్ట్రాల్లో పోటీ ఆ రకంగా అంటున్నాం కదా. జాతీయ పార్టీ మా బీఆర్ఎస్ అని చెప్తున్నా కానీ మా పార్టీ జాతీయ పార్టీ నేను అరే జాతీయ పార్టీగానే ఎస్టాబ్లిష్ అయింది. నువ్వు ఎంపీ సీట్లు వస్తే జాతీయ పార్టీ అవుతుంది. ఇప్పుడు మీరు గెలిస్తే ఎంపీ సీట్లు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఇండియాకా అసలు ఎవరికి సపోర్ట్ చేయకుండా నేను ఏమంటున్నానంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అధినాయకుడు ఉన్నాడు, నేను డిసైడ్ చేయడానికి నేను కాదు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్నాడు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని తర్వాత అనేది పరిణామాల రాజకీయ ఒక పరిణామాలను బట్టి మమ్మల్ని అప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏందనేది మాట్లాడుకుంటాం. అరే ఎవరికి ఇవ్వాలంటే ఆ పరిస్థితులు బట్టి చెప్తాం అన్న. ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలను? చెప్పలేను నేను, ఎందుకంటే నేను డిసైడ్ చేసే కాదు, మా బాస్ కేసీఆర్ గారు
అరే ఏం చెప్తున్నా పరిస్థితుల మట్టి ఇప్పుడు ఎవరు వస్తారు 400 గెలిస్తే బీజేపీ అంటుంది, మేము 300 గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది. వాళ్ళు 400 గెలిస్తే మీరు 4 గెలుస్తారు. నేనేం అరే మాది ఉన్నాయి 17 సీట్ అన్న, 400 గెలిస్తే 545 ఉన్నాయి అన్న దేశంలో. 545 అరే పోటీ చేయాలంటే ఆగే మాకు రాజకీయం పోటీ చేయాలంటే అంతే అయిపోతుందా? వస్తుంటది కానీ ఉండదు. రాజకీయ నిర్ణయం అంటే ఎట్లుంటుందన్న? సరే మేము చేస్తాం కావచ్చు, ముఖ్యమంత్రి గారి పనిచేస్తాం. బెనిఫిట్ అని కదా చివరికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి మేము బావుట ఎగరవేస్తాం. రేపు గెలిచినా కూడా మాకు కేసీఆర్ గారు ఏం చేస్తారంటే తెలంగాణ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది చేస్తారు. తెలంగాణ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అటు. గతంలో సిఎల్పిని తీసుకొచ్చి మీ పార్టీలో ఏర్చుకున్నారు, అప్పుడు మీకు సీట్లు ఉండగా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీట్లు తక్కువ ఉన్నాయని మన ముఖ్యమంత్రి 26 మంది రెడీ ఉన్నారట. పోనీ ఏముంటుంది చెప్పు, ఎలక్షన్ల తర్వాత మరి పార్లమెంట్ లో గెలిచిన వాళ్ళు కూడా ఉంటారా మరి మీ పార్టీలో? ఏమంటున్నామంటే పోతారా అనేది ముందు అది అనుడు కరెక్ట్ కాదు. సరే తర్వాత అనేది కాలం నిర్ణయిస్తుంది. పోతారా అంటే ఇప్పుడు మనం ఏమన్నా బల్పాలకు దారాలు కట్టుకుంటావా ఏమైనా చేస్తావా? అరే ఇప్పుడు అది ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, దానికి మనం ఏం చేస్తాం? ఉంటారా పోతారా అంటే అటు మీరు అన్నారు కాదు, కేసీఆర్ కట్టుబడి ఉంటారు, పెడుతున్నారు. అట్లా ఫైనల్ ఒకటి కేసీఆర్ ఏం పొరపాటు చేసిండు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఒకటేసారి ఇచ్చి పొరపాటు చేసిండు. అదే విధంగానే రేవంత్ రెడ్డి కూడా వెళ్తుండేమో అని కొంతమంది నిరుద్యోగులు అయితే అంటున్నారు. దీనిపైన కొంచెం ఆలోచన చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. అన్ని అప్పుడు కేసీఆర్ ఎక్కువ తొందరగా ఓడిపోవడానికి కారణం కూడా ఇదే. వెంటనే ఎగ్జామ్లు పెట్టేటప్పటికి రిజర్వ్ ఫీల్ అయ్యారు అంత విద్యార్థులు. కేసీఆర్ చేస్తుంది కాబట్టి దీనిపైన కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్న ఇది. ఎందుకంటే మనమందరం కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి కూడా తనకున్న టైంలో డిసెంబర్ వరకే కంప్లీట్ చేస్తా అని చెప్పడం అది అంటే సాధ్యం కాకపోవచ్చు. వెంటనే పెట్టే దాంట్లో ఇంత తొందర పెడితే కూడా అందరు రాయలేరన్న. కొట్లాడతారా మరి రేవంత్ రెడ్డి మీద? మీరు అరే మా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. మేము తెలంగాణ ప్రజల ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ఏంది? అర్థం కాలే. ఎంపీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఉంటది కదా, మేము గెలిస్తే ఏం పనులు చేస్తారు అని. ఏం పనులు? అరే అన్న మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అరే నేను మేనిఫెస్టో అంటే మాకు అన్న ఇప్పుడు అరే చెప్పేది అన్న, అరే నేను చెప్తాన్నా ఏదైతే విభజన చట్టంలో ఉన్నదో ఒక తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదా రావాలా, ఖచ్చితంగా పోరాడతాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న మూసేసిరా నువ్వు అనుకుంటున్నావన్నా, మూసేసిరా నువ్వు అనుకుంటున్నావు. ఏడా మూసేసిర్రు వాళ్ళు, దాన్ని రిపేర్ చేయాలి. భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిరండి. ఒక కాళేశ్వరం 100 పిల్లర్లకు వచ్చేదానికి ఒక 1 year లో కూడా రావచ్చు. 94,000 కోట్లు, 1,00,000 పిల్లర్ల 2 పిల్లర్లకు వచ్చే బాహుబలి మోటార్లు ఎందుకు మునిగినాయి? బాహుబలి మోటార్లు ఎందుకు మునిగినాయి? మీకు ప్రాజెక్టులు కాదు చేత కాదు అన్న, ప్రాజెక్టులు కాదు చేత కాదు, ఏది కాదు. ఒక బహుజన కేసీఆర్ గారు పనిచేస్తేనేమో విమర్శలు. ఒకటి జరుగుతుంది అన్న, వందలో ఒకటి జరుగుతుంది. బాహుబలి మోటార్లు మునిగినాయి అన్ని ముంచుదాం వినన్నా. అవును, ఆయన అడుగుతుండు. బాహుబలి సినిమాలో కట్టప్పనే అంత క్లోజ్ ఉన్న కట్టప్పనే బాహుబలిని వెనకకెళ్ళి ఓడిచిండు. ఈ బాహుబలి మోటార్లు పెద్ద లెక్క కాదు. తెలంగాణ ప్రజలని పొడిచిండు, తెలంగాణ ప్రజలను పొడిచేసి ఇప్పుడు రెండు పిల్లలే కదా అన్న వినన్నా. ఇప్పుడు నేను అదెందుకు చెప్పిన, అరే 2 పిల్లర్లకి గుంగుతే మిగతా నీళ్ళు ఎందుకు పెట్టిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మ్యాటర్ కాదు, మేనిఫెస్టో ఏందన్న జాతీయ హోదా కోసం అన్నావు. జాతీయ హోదా కోసం అన్నాడు, అది మాట్లాడాలి. దేనికి జాతీయ హోదా? తెలంగాణ కాళేశ్వరం అన్న నేను ఏమంటున్నా, కాళేశ్వరం కాకుండా ఎత్తిపోతల నేను ఏమంటున్నా, మన కాన్సెప్ట్ అయినా తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, తెలంగాణకు నిధులు రావాలి. విభజన చట్టంలో మనకు అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి, ఆ హామీలు నెరవేర్చాలి అన్న. ఒకటన్నా ఒక మాట అన్న, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు పోరాడతారో మేము, ఎందుకంటే అరే మేము పోరాడతామని మేము ఇప్పుడు మా మేనిఫెస్టో ఒకటే, తెలంగాణ ప్రజల పరిపాలన ఉన్నాం కదా,
10 ఏళ్ళ పరిపాలనలో ఉన్నాము. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విభజన ఎందుకు జరగలేదని అడుగుతున్నాము. 9th 10th షెడ్యూల్ ఉన్నది కదా, నార్మల్ గా పబ్లిక్ ఎడ్యుకేట్ అవుతారు కదా. ఇప్పుడు తెలియాలి కదా ప్రజలకు. కాళేశ్వరం హోదా కోసం కొట్లాడతాం మేము గెలిస్తే అంటున్నాం ఎంపీలు. 10 ఏళ్ళలో ఆల్రెడీ పోయినసారి 9 సీట్లే ఇచ్చిర్రు, అప్పుడు కొట్లాడిరు విను, అప్పుడు రాలే. అంతకుముందు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, అప్పుడు రాలే. అధికారం మీది ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు 4 సీట్లు ఇస్తే వస్తుందని నేను ప్రజలు నమ్ముతారా? ఒకటి అయితే ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలను గెలిపించకుంటే తెలంగాణ అనే పదమే ప్రశ్నార్థకమైన ప్రమాదం ఉన్నది. అరే ఆవు బ్రదర్, వర్షన్ చెప్పుకుంటున్నా వాస్తవం తప్పన సెకండరీ. ఇప్పుడు మా వర్షన్ చెప్పుకుంటే పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే గెలవకుంటే మేము ఉంటే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. జై సోనియమ్మ జై కాంగ్రెస్ అన్నారు కానీ జై తెలంగాణ అన్నారా అండి? ఎక్కడ బహిరంగ సభలలో కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జై తెలంగాణ జై అమరవీర స్థూపానికి అమరసంగా ఉంటుంది. కాంగ్రెస్ అయినా వేరే పార్టీ అయినా నిన్న మీటింగ్ తుక్కుగూడలో మీటింగ్ అయింది, జై తెలంగాణ అన్న పదం ఉండదా అండి? అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అంటే నేను అందుకే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, తెలంగాణ ప్రశ్న పార్లమెంట్ వెళ్ళాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే వాళ్ళు ఇవ్వాలన్నా. రాకనే మోడీకి మీరు అన్నారు, మోడీ వస్తే రాలేదంటే ఇప్పుడు ఇవ్వాలన్నప్పుడు ఇవ్వనప్పుడు ఎందుకు పోతాం మేము చెప్పు? కలవాలి అన్న రకంగానే పోలేదు అన్న. మీకు తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఎందుకు తీసేసి పెడతారన్న? అంటే నేను తెలంగాణ ఇప్పుడు అరే నేను తెలంగాణ అనే పదం తీసేయలేదండి. బీఆర్ఎస్ అనే పార్టీలో టీ అనేది తెలంగాణనే కదన్నా. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉంటే, తెలంగాణ అమరవీరుల మీద ఇంత ప్రేమ ఉంటే భారత రాష్ట్ర సమితి చేసి మా పక్క రాష్ట్రాలు పట్టుకొని ఎందుకు తిరుగుతారే? అరే తిరుగుతామంటా పాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దా? తెలంగాణ రాష్ట్రమే మా దృష్టిలో మేము 10 సంవత్సరాలు అదే టీఆర్ఎస్ పేరు మీద ఉంటివి, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఉంటివి. నేనేమన్నా ఎలక్షన్ కమిషన్ అద్దన్నదా? ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అద్దన్నదా? తెలంగాణ రాష్ట్ర సమితి పేరటనే దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయని ఉంటివి. ఇలా నీ పార్టీలో తెలంగాణ అనేదే లేదు, తెలంగాణ పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు నాగరాజు యాదవ్ ఒక దగ్గర ఎంపీ పోటీ చేస్తే మంచిది. అక్కడ లేని దగ్గర ఓండాది మీద తిరిగే బదులు ఆ ఉత్తరప్రదేశ్ లక్నోలో తిరుగుతామన్నా ఉన్నాము. కవిత డెవలప్ అయితే మాకేం సంతోషమే. ఇప్పుడు ఇప్పటికి 1 గంట సేపు చూస్తున్నావు, నీ జీవితం మొత్తం ఎజెండా మొత్తం కవిత విమర్శించారు. కేటీఆర్ అయినా కేటీఆర్ ల్యాండ్ క్రూజర్లకే రాజకీయ విలువల్లో ఏమున్నాయి అన్నాను. ల్యాండ్ క్రూజర్ల కేటీఆర్ లెక్క తిరగ రాజు. గంట సేపు మాట్లాడితే గంట సేపు కవిత పర్సనల్ గా టార్గెట్ ఏమైందన్నా? నువ్వు సంపాదించుకోకుండా తప్పు లేదు కానీ ఎంతసేపు కవిత కల్వకుంట్ల కుటుంబం సంపాదించుకుంటే రైట్ అంతే కదా. కల్వకుంట్ల కుటుంబం సంపాదించుకుంటే రైటే కదా. మేము కుటుంబం గురించి మాట్లాడుతున్నాం, కవిత గురించి మాట్లాడతాం, కేటీఆర్ గురించి మాట్లాడతాం, హరీష్ రావు గురించి మాట్లాడతాం, జాతీయ హోదా అప్పిరావు గురించి మాట్లాడతాం. సంబంధించినటువంటి ఏవేవి రావాలనో ఆల్రెడీ కాంగ్రెస్ అధికార పార్టీ బీజేపీ మీద కొట్లాడుతూనే ఉంటుంది కదా. స్పెషల్ గా ఏం కూడా మొన్న మోడొస్తే అలా బలా అమ్ముకున్నారు వాళ్ళు. ఏం కొట్లాడతారు? ఇప్పుడు నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తున్నావు, మొత్తం వీక్ క్యాండిల్ పెట్టారు. మొత్తం ఇప్పుడు చేవేళ్ళకి సంబంధించిన ఆమె తీసుకొచ్చి మల్కాజిగిరిలకు సునీత మహేందర్రెడ్డికి మెదకుల ఆడొక రకంగా. అంటే బీజేపీకి సానుకూలంగా కూడా ఇప్పుడు వరంగల్ కావ్య గెలవదు, ఆమె డిపాజిట్ రాదు. మీ పార్టీలో టికెట్ ఇచ్చింది కదా, మీ పార్టీలో టికెట్ ఇచ్చింది కదా. నేను ఏమంటే కాంగ్రెస్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఆమె ముస్లిం ఆయన చేసుకున్నది, ఆమెకు అసలు కాస్ట్ సర్టిఫికేటే వెళ్ళదు. నువ్వు ఆమె మీద ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయి, కంప్లైంట్ చేయి. నువ్వు చేయి మీ పార్టీ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక పార్టీ నియమ నిబంధనలకు పనిచేయాల్సి వస్తుంది. అరే ఇప్పుడు నాకు తప్పులు కూడా నువ్వు కూడా మాట్లాడనీకు ఉంటది కానీ నాకు ఉండదు. నాకు నాగరాజు బాస్ తప్పు చేస్తే మనం ఇట్లా ఊపుతామా? అరే ఊపుతామా తప్పని చెప్పాలి కదా. తప్పు ఎవడైనా ఇప్పుడు శంకరన్న నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అంటలేవా? మరి మీ బాస్ని ఎందుకన్నావు? చెప్పేది ఎందుకు అడగావు అంటున్నా.
బాస్ని అడగాలి అరే కదా. ఎట్లా అడుగుతున్నా నా ఒక పార్టీలో ఉండి పార్టీ నువ్వు ఏ రకంగా అడుగుతున్నా నాకు అర్థం కాదు. నువ్వు ఏం క్వశ్చన్ ఎత్తున్నావు నువ్వు ఏం ఇదండి చదువుతున్నావు? ఫైనల్గా వీళ్ళకి తెలియకుండానే రికార్డ్ చేసిన మీ వీడియో మొత్తం వైరల్ కావాలి ఉస్మాన్ యూనివర్సిటీలో. ఈయన పేరు నాగరాజ్ యాదవ్, టీఆర్ఎస్ ఈ రాష్ట్ర కార్యదర్శి. మరి ఈయన వర్షన్ కరెక్టా, శంకరన్న వర్షన్ కరెక్టా, ప్రజలు తెలుస్తారు. అంతిమంగా నాకు తీసుకున్నాను. ఇది అంతిమ నిర్ణయం ప్రజలది అన్నాడు, కానీ అంతిమంగా నేను ఒక మాట చెప్తాను. దయచేసి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా రానున్న రోజులలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఉద్యోగ నిరుద్యోగ మిత్రులారా మీరు కూడా ఆలోచించుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మీరు వేరే రకంగా ఏం అనుకోకండి. దయచేసి రేవంత్ రెడ్డికి ఒకటే అల్టిమేటం చేస్తున్నారు. రాబోయే రోజులలో నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఖచ్చితంగా ఏదైతే నీకు గుణపడని చెప్పానో ఆ రకంగా గుణపడి చెప్తాం. ఏ రకంగా అంటే అరే ఏ రకంగా బెదిరించడం అని కాదన్నా, వార్నింగ్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఆ ఓటు ద్వారా తీర్పిస్తాం. నేను ఏమంటున్నానంటే పుర్తం అని కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ ఇచ్చి రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఓటు దారిన వజ్రాయుధం కాబట్టి ఓటుతోనే పడ్డ బ్యాలెట్ ఇస్తాం. ఆ రకంగా మేము ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒకవేళ తక్కువ సీట్లో ఓడిపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని అనుకుంటారా? అన్న నేను ఏమంటున్నా అంటే సరే ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపోవటంలు సహజం అన్నా. అరే నేను ఏమంటున్నా ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపోవటంలు సహజము. మేము గెలవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా, నేను గెలవాలని కోరుకోవడం తప్పు కాదు కదా. నా యొక్క కోరిక అది. సరే గెలుస్తామా గెలవమనేది సెకండరీ. తెలంగాణ ప్రజలకు నేను పిలుపునిస్తున్నా ఇక్కడ నుండి. రానున్న రోజులలో బీఆర్ఎస్కు మీరు దయచేసి మీరు పట్టం కట్టాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ ఎన్ని సీట్లు ఒక 5 సీట్ల దాకా వస్తాయి మాకు. ఈయన 5 సీట్లు వస్తాయి అంటుండంటే మరి నాకు మళ్ళీ ఎడిటింగ్ ఏముండదు. 5 ఎడిటింగ్ ఏముండదు. ఇగో కేసీఆర్కు 5 సీట్లే. మాకు సంబంధం లేదు. ఇగో కాదు ఒక్కసారి తుపాకీ నుంచి తూట, నోటి నుంచి మాట పోయిన తర్వాత వెనుకకు తీసుకోవడానికి ఏముండదు. అన్నా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాం. తెలంగాణలో 17కు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాం. నేను ఏమంటున్నా పార్టీ ఓల్డ్ సీట్లే గెలుతుందా గెలదా అన్నది సరే. ఆ పరిణామాలు ఇంతవరకు గెలవలేడు వాస్తవానికి. మేము అదే స్థానిక నేను గెలుస్తుందా గెలదా అనేది ప్రజలు అక్కడ ప్రజలు కాదుగా, నేను ఓటర్ కాదు. కాకపోతే మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎట్లా మాకు ఉంటాయి. ఇప్పుడు మేము ఒకటే అనుకుంటాం సీక్రెట్స్ ఏమి లేవన్నా. ప్రజలలో ఘోరంగా వ్యతిరేకత వచ్చిందన్న. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది. ఒక్కడు కూడా నెరవేర్చలే. 6 గంటల స్కీమ్లు అన్నారు. అలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కడు కూడా నెరవేర్చలే కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ అంటే అరే నెరవేర్చకనే అవకాశం కోల్పోయినాం కానీ అరే మళ్ళీ ఓడగొడతారంటే ప్రజలకి నిర్ణయం. మేము ఎందుకంటే ఆ ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా వహించాల్సిందే. కానీ మా ఉద్దేశం ప్రకారం అయితే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాం. దేని కోటేసినా మంచిదే. టీఆర్ఎస్ పార్టీ కోటేకుండ్రి. ఎందుకంటే బాహుబలి మోటార్లు మునిగినాయి, కాళేశ్వరం మునిగింది, అన్నారం మునిగింది, ఇక తెలంగాణ మొత్తం మునిగింది. రేపైతే వీళ్ళ ఉన్న భండారం అంతా బయటకు వస్తుంది. ఇక నిన్న కేసీఆర్ ఏమన్నాడంటే 100లాది మంది రైతులు వేసుకొని తొక్కుకుంటా పోయి కాళేశ్వరం నీళ్ళు ఎత్తా అన్నాడు. 100లాది కెమెరాలు పోతాయి అక్కడికే. ఎట్లా ప్రాజెక్ట్ కట్టిండ్రు, అసలు ఇది మన జియాలజికల్ సర్వే జరిగిందా లేదా, అసలు డిపిఆర్ కరెక్ట్ ఉందా లేదా, అసలు దాని స్ట్రక్చర్ ఏదైతే నిర్మాణం ఏదైతే ఇంజనీరింగ్ వ్యవస్థ కరెక్ట్ ఉందా లేదా అనే విషయాలు అన్నీ బయట పెడదాము. బట్టలు ఇప్పుదాం. ఇలా టీఆర్ఎస్ బట్టలు ఇప్పుదాం. అన్న ఎగ్జామ్ విషయంలో ఈరోజు మెయిన్గా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఎగ్జామ్స్ అన్నీ ఒకటేసారి పెట్టే విద్యార్థులకి కొంత ప్రెషర్ వల్ల చాలామంది టీఆర్ఎస్ పార్టీకి విముఖత చూపారు. ఇదే తప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఒకటి సరి చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అన్న. ఇదండి మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో చరిత్రలో ఇంత వాడి వేడి చర్చ జరగలేదు. ఈయన మావోడు పాపం అది స్లిప్ అయింది. టంగ్ స్లిప్ అయింది. ఆయన ఉద్దేశం 5 సీట్లు కాదట, ఫ్లోలో వచ్చింది.
5 సీట్ల కంటే ఎక్కువనా? అంటే మెజార్టీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో 17 స్థానాలు ఉన్నటువంటి మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పాలి. అట్లా ఆ తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది ఈ 3 నెలల్లో. అంతేగాని మీ మీద ప్రేమ రాలే. అరే ప్రేమ కేసీఆర్ మంచిగా చేసిండు కాబట్టి వాళ్ళు మంచిగా లేదు కాబట్టి మా మీద ప్రేమ వస్తుంది. ఎక్కడ కనబట్ట ప్రజారాజ్యం మనకు కేసీఆర్ ఇప్పుడు పోతుంది కదా, ఆ బ్రహ్మరథం పడుతున్నారు. ఇదండి ఆయనకు బ్రహ్మరథం, ఇంకొకరికి విష్ణు రథం, ఇంకొకరికి కృష్ణ రథం. ఈ రథాలన్నీ మరి ఎవరికి ప్రజలు ఫైనల్గా ఎవరికి పట్టం కడతారో చరిత్రలో నిలిచిపోయే ఇంటర్వ్యూ ఇది. మామూలుగా లేదు, ప్రజలందరూ షేర్ చేయాలి. పాపం ఫైనల్గా అయితే ఆయన 5 సీట్లు అనేది స్లిప్ అయింది, మెజారిటీ సీట్లు అని చెప్తున్నాడు. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి, మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై అన్న ఒకటి చెప్తుంటావా? 100% తప్పే జరిగింది. కేసు అన్న ఏమంటున్నా? ఏం కేసు? అరే తప్పు చేయలేదు, ఇంకా ఎక్కువ కాలేదన్న. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సంబంధం లేదు అన్న, నేను ఏమంటున్నా? ఒక్క డిఎస్సీ 5,000 పోస్టులు పెంచడం తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి వరకు. మరి ఇక్కడ ఇది యూనివర్సిటీ అయినప్పుడు యూనివర్సిటీ గురించి మాట్లాడండి. 100 రోజులు కాదన్నా, ఎన్నేళ్ళు అవుతుందన్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయాలి కదా. ఒక్క నిమిషం వేయనప్పుడు ఇన్ని పోస్టులు వేసినప్పుడు ఇన్ని పోస్టులు వచ్చినాయి ఎట్లా చూపించుకుంటున్నాడు? కేసీఆర్ ఏం వేసిన పోస్టులు నేను వేసిన ఎందుకు చూపించుకుంటున్నా అంటున్నా. పర్టికులర్ గా ఈయన నోటిఫికేషన్ వేసి పోస్ట్ ఫిల్అప్ చేసి తర్వాత నేను ఇన్ని పోస్టులు వేసిన చూపించాను. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా కేసీఆర్ హయాంలో వేసిన పోస్టులు నేను ఇచ్చినని మాట్లాడటం ఎంతవరకు? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు నింపుతా అని 2014 మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఒక మాట 2014 తర్వాత ఇప్పటి వరకు అసంపూర్తి నియామకాలే జరిగినాయి. ప్రతిదీ మరి తెలివి ఉందా గవర్నమెంట్లో? అధికారులకు తెలివి లేదా, రాజకీయ నాయకులకు లేదా, ఇంకెవరికి తెలియదా తెలియదు. ప్రతి నోటిఫికేషన్ కోర్టుకే పోయింది, ప్రతి నోటిఫికేషన్ అక్కడనే ఆగింది. గవర్నమెంట్ కుద్దే వేయించింది కోర్టుకు. గవర్నమెంట్ అంటే ఎవరు? టీఆర్ఎస్. అయితే అరిగోసపడ్డారు. అది ఏ పార్టీ లేదు, ప్రజల పార్టీ. మంచి నాది ఏ పార్టీ లేదు, ప్రజల పార్టీ, పిల్లల పార్టీ, ధర్మం పార్టీ ఇది. అంతే. ప్రజలకు పిల్లలకు ధర్మం జరగాలి, న్యాయం జరగాలి. కానీ ఏదో నేను ఆ పార్టీ నువ్వు ఈ పార్టీ మనం ఇట్లా కొట్లాడుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది. ఏ పార్టీకి సంబంధించిన కాదు. నేను డిసెంబర్ 9 నాడే 15,000 ఇస్తా అని చెప్పిండు రైతు బంధు. కేసీఆర్ ఏదైతే 10,000 ఇస్తానో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9 తారీఖు నాడు 15,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. దాని గురించి పరిస్థితులు మాట్లాడాలా? మీ వాళ్ళు దళిత బంధు ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తాడు. ఊరికొక్కరికి ఇవ్వలేడు, ఊరికొక్కరికి ఇవ్వలేడు. ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కదా, ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవాలి కదా. ఏ పార్టీ నిలబెట్టుకుంటారు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మాకు మేము నిరుద్యోగులు, మాకు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు కొత్తగా మీరు చెప్పండి అంటున్నా. ఏ నోటిఫికేషన్ ఇచ్చారు మాకు? నుంచి 4 ఎకరాల వరకు వేస్తా అన్నాడు. గుద్దబాల్చి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి పైసలు ఇవ్వనన్నాడు. దాని గురించి మేము మాట్లాడలేదన్నా. మీ విద్యార్థులు భూములకు ఇచ్చిండు, ఎవరి గుద్దకి ఇచ్చిండు, మాకు మీరు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? మల్లారెడ్డికి విద్యార్థులకు ఏ నిరుద్యోగ వృత్తి కల్పించారు? ఇంతవరకు ఏమి ఇచ్చిండ్రు? మీరు రైతుల గురించి పాడుబడ్డ భూములకు ఇచ్చిండయా, గుట్టలకు ఇచ్చిండు. 1000 ఎకరాలు రాళ్ళకి ఇచ్చిండు, కొండలకి ఇచ్చిండు, గుట్టలకి ఇచ్చిండు, మినిస్టర్లకు ఇచ్చిండు. పేద రైతుకి ఎవరికి ఇచ్చిండు? మేము ఇచ్చిన పథకాలు మంచిగుంటే ప్రభుత్వం కూలపోవన్నా? పథకాలు బాగలేదు కాబట్టి ప్రభుత్వం కూలి. ప్రభుత్వం ఎట్లా కూలింది నేను చెప్తాను. మీరు వచ్చిన తర్వాత మా విద్యార్థులకు ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రన్నా? మీరు విద్యార్థులకు ఏం చేసిండ్రు? మా ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కూలింది అంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కూలిందన్నా.
మీరు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఏం చేసిండ్రు? నిరుద్యోగ వృత్తి ఇచ్చినా, నోటిఫికేషన్ ఇచ్చినా, కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా. నువ్వు స్టూడెంట్ కదా, ఒక నిమిషం నా కొడుకు లాంటి నువ్వు నా కొడుకు లాంటి గడిచిన 10 ఏళ్లలో నేను కేసీఎస్ నోటిఫికేషన్ లేదు ప్రభుత్వము అయితే నేను వచ్చింది 100 రోజులు అయింది కదా, ఇంకొక టైం ఇద్దాం. అయ్యో ఇంకొక 100 రోజులు టైం ఇద్దామా? ఇవ్వాలి కదా, ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదా. ఇంకో 6 నెలలు ఏడాది ఇప్పుడు పుట్టిన వెంటనే నడుస్తామా? 6 నెలల్లో చేస్తాం, ఇంకో 6 నెలల్లో చేస్తామని గ్యారెంటీ ఉందా? ఇంకో 6 నెలల్లో చేయడానికి గ్యారెంటీ ఉందా? మరి ఏ దానికి గ్యారెంటీ ఇప్పుడు గ్యారెంటీ ఇస్తారంట. అచ్చా, మీ ప్రభుత్వం వస్తే రాసిస్తాం గ్యారెంటీ ఉందా? మా ప్రభుత్వం పోయింది కదా, ఇప్పుడు ఒక స్టూడెంట్ చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఆడు కుంభకోణాలను పట్టుకోనికనే టైం సరిపోతలేదు. అట్లా ఏముంది నువ్వు అడుగుతా. ఇప్పుడు ఈయన సీఎం పట్టుకుంటాడు, ఒక్క నిమిషం సీఎం పోయి పట్టుకునేది ఏముంటది? ఇప్పుడు డీజీపీ, ఐపీ, ఏసీపీ వాళ్ళందరూ వాళ్ళే చూసుకుంటారు కదా. ఒక ఎస్ఐ ఉంటాడు పోలీస్ స్టేషన్, దొరికిన దొంగ నువ్వు ఈ రోజు ఏం చేసిరు? బయట పెట్టు, మీ అధికారం మీద బయట పెట్టు. అరే మీరు మస్తు ఎత్తరా అధికారం బయట పెట్టు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిరు? ప్రూఫ్ కావాలి కదా. అరే పేపర్లు కేసీఆర్ దొంగ కాదన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయండి, రేవంత్ రెడ్డి ఎట్లా పట్టుకున్నాడు? నోటీస్ ఆయన ఫోన్ ట్యాపింగ్ చెప్పాలి. 46 రద్దు చేసింది అన్నావు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఆ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు? రిజల్ట్ వచ్చింది కదా బాబు. అరే రిజల్ట్ వచ్చింది, వచ్చిన వాళ్ళకి చేంజ్ కాదా? నువ్వు రిజల్ట్ ఎందుకు వచ్చినావు? రిజల్ట్ ప్రభుత్వం ఎవరు ఇచ్చిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కదా. ఆ కాంగ్రెస్ ఏమన్నది? కాంగ్రెస్ ఏమన్నది? రేవంత్ రెడ్డి ఏమన్నారు? నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఉన్న పోస్టులకా? ఉన్న పోస్టులకు చెప్పిండా? ఎన్ని పోస్టులు వచ్చి? అరే బాబు ఇక్కడ విను, నేను చెప్పేది క్లారిటీ విను. ఇగో 46 నెంబర్ రద్దు చేస్తాను ఇక్కడ విను. ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది చేంజ్ చేస్తే వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు. అక్కడ ఏ డిస్టర్బెన్స్? ఉన్న వాళ్ళని ఉంచిన తర్వాత మెరిట్ ఉన్న వాళ్ళు కదా, మెరిట్ ఉన్న వాళ్ళు అట్లా ఎట్లా ఇస్తుందండి? చేంజ్ అవుతుంది కదా, కంపల్సరీ అక్కడ చేంజ్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి 46 నెంబర్ రద్దు చేస్తే వచ్చిన వాళ్ళకి జాబ్ రాదు. ఎందుకు రాదు?